ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. ఈ కార్యక్రమంలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఎగ్జిమా చర్మ వ్యాధి. ఎంతో మంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు, ఈ సమస్యతో పోరాడుతూ ఉంటారు. ఈ ఎగ్జిమా అనేది చాలా మందిని జీవితాంతం బాధిస్తూ ఉంటుంది. అందుకే దీనికి సంబంధించి నివారణ పద్ధతులు, అలాగే ఆయుర్వేద ఔషధాలు, అన్నిటికీ మించి మీ వంతు మీరుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటన్నిటిని తెలుసుకుందాం. ఈ ఎగ్జిమాని ఎలా గుర్తుపట్టాలి, దీని లక్షణాలు ఏమిటి, బాధితులుగా మీరు వీటిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ ఎగ్జిమా అనేది ఒక చర్మ వ్యాధి. ఈ చర్మ వ్యాధిలో చర్మం ఎరుపుదనంతో కమిలిపోయినట్టు కనిపిస్తుంది. అలాగే కొద్దిగా పొరలు లేస్తూ ఉంటాయి. అలాగే వాపు కూడా కనిపిస్తుంది. చాలా సందర్భాలలో మీరు గమనిస్తే నీటి పొక్కులు తయారవుతాయి. ఇవి పగులుతాయి, రసి కారుతూ ఉంటుంది, విపరీతమైన దురద ఉంటుంది. సెకండరీ ఇన్ఫెక్షన్తో ఒక్కొక్కసారి జ్వరం రావచ్చు. అలాగే ఒళ్ళు నొప్పులు, ఇలాంటి శారీరక లక్షణాలు కూడా కనిపించవచ్చు. అయితే అసలు ఈ ఎగ్జిమా అనేది ఎందుకు వస్తుంది, దీనికి దారితీసే కారణాలు ఏమిటి, వీటిని తెలుసుకున్నాం. ఎగ్జిమా ప్రధానంగా రెండు మౌలిక అంశాల వల్ల వస్తుంది. ఒకటి, మీకు ఎలర్జీ ఏర్పడే తత్వం ఉండటం. రెండు, ఎలర్జీని కలిగించే వస్తువుల్ని మీరు ఉపయోగించటం. అంటే మీకు ఎలర్జీ తత్వం అన్నా ఉండాలి, లేకపోతే ఎలర్జీని క్రియేట్ చేసేటువంటి వస్తువులన్నా మీరు ఉపయోగిస్తూ ఉండాలి. ఇలాగా ఈ రెండు కారణాల వల్ల ఎగ్జిమా వస్తుంది. అసలు కొన్ని భౌతికమైనటువంటి అంశాల వల్ల ఈ ఎగ్జిమా అగ్రవేట్ అవుతుంది. వీటిని వరుసగా తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎండ గురించి. కొంతమందిలో అనాచ్ఛాదిత ప్రాంతాలు ఉంటాయి, అన్కవర్డ్ ఏరియాస్. ఉదాహరణకు మొహం, మెడ, చేతులు, ఇలాంటి భాగాల్లోనే ఎగ్జిమా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ సూర్యుడి కిరణాలు మరి కొంతమందిలో కొన్ని రకాలైన బీపీ మందుల్ని, షుగర్ మందుల్ని, అలాగే టెర్రామైసిన్ని, ఇంకా మూత్రాన్ని జారీ చేయడం కోసం వాడేటటువంటి క్లోర్థియాజైడ్ని, ఇలాంటి వాటిని వాడుతున్నప్పుడు బాగా ఒకవేళ ఎండ తగిలింది అనుకోండి, అప్పుడు రియాక్షన్ వల్ల ఎగ్జిమా వస్తుంది. అలాగే ఆవాలు తిన్న తర్వాత ఎండలోకి ఒకవేళ వెళ్ళారనుకోండి, అప్పుడు కూడా ఎగ్జిమా రావచ్చు. ఇలాగా అనేక రకాల అంశాలు, ముఖ్యంగా ఎండ వల్ల ఈ ఎగ్జిమా వస్తూ ఉంటుంది. అంటే అన్కవర్డ్ ఏరియాస్, ఏదైతే ముఖం కానీ, మెడ కానీ, చేతులు కానీ, ఇలాంటి భాగాలలోనే ఈ ఎగ్జిమా ఎందుకు కనిపిస్తుంది అంటే ఇక్కడ ఈ సూర్యకిరణాలు పడతాయి, పడి ఇవి ఎలర్జీని క్రియేట్ చేస్తాయి. అంటే ఈ సూర్యకిరణాలతో వీళ్ళకి ఎలర్జీ, అంటే ఇవి పడవన్నమాట వీళ్ళకి. కాబట్టి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక మరొక ముఖ్యమైన కారణం ఎగ్జిమాకి ఆహారం. ఫుడ్ ఎలర్జీ. ఫుడ్ ఎలర్జీ అనేది పూర్తిగా నిజానికి వ్యక్తిగతమైంది. అయితే కొంతమందిలో కొన్ని రకాల పదార్థాలతో అంతో ఎంతో ఎలర్జీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి సాధారణంగా చేపలు, వీటితో ఎలర్జీ వస్తుంది. పీతలు, వీటితో ఎలర్జీ రావచ్చు. గుడ్లు, ఎగ్ ఎలర్జీ ముఖ్యంగా ఈ గుడ్లతో వస్తూ ఉంటుంది. జీడిపప్పు, అలాగే కొబ్బరి, వేరుశెనగలు, బఠానీలు, చిక్కుడు, టమాటా, పైనాపిల్, నిమ్మ, నారింజ, చాక్లెట్లు, ఆహారంలో కలిపే రంగు పదార్థాలు, ఆహారాన్ని నిల్వ చేయడానికి
కలిపేటటువంటి పదార్థాలు ఇలాంటివి, వీటన్నిటితో ఎలర్జీ వస్తుంది. అయితే మీరు ఇవన్నీ మానాల్సిన పని లేదు. ఏది పడటం లేదు అనేది కనిపెట్టాలి, దాన్ని మాత్రం మానేస్తే సరిపోతుంది. అంటే ఒక డైరీ రాసుకోవాలి. ఇక మరొక ముఖ్యమైన అంశం స్పర్శ, కాంటాక్ట్. దీంతో కూడా ఎగ్జిమా వస్తుంది. పారిశ్రామికీకరణం, రసాయన పదార్థాల వినియోగం, ఇలాంటి కారణాలతో వచ్చేటటువంటి ఎగ్జిమాని ముఖ్యంగా చెప్పుకోవాలి. కాబట్టి వీటన్నిటితో ఎగ్జిమా వచ్చే అవకాశం ఉంటుంది. శరీరానికి ఏదైనా ఒక వస్తువు పడలేదనుకోండి, అలాంటిది తగిలినప్పుడు ఆ ఒక్క చోటనే కాకుండా మిగతా శరీరానికి అందరికీ కూడా ఒకసారి రియాక్షన్ వస్తూ ఉంటుంది. ఈ రియాక్షన్ అనేది ప్రధానంగా 3 రకాలు. ఒకటి ఏమిటి, మొక్కలు, అంటే కాంటాక్ట్ డెర్మటైటిస్ అనేది ఇలా 3 రకాలుగా రావచ్చు. మొక్కల విషయానికి వస్తే కాంగ్రెస్ గడ్డి ముఖ్యమైనది. అలాగే జీడిపప్పుతో కూడా ఎలర్జీ వస్తుంది. అలాగే నల్ల జీడితో వస్తుంది, మామిడితో వస్తుంది, పుట్టగొడుగులు వీటితో కూడా వస్తుంది, ముల్లంగి, వెల్లు, ఉల్లి, ఇలాంటి వాటన్నిటితో కూడా ఎగ్జిమా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఈ కమలా ఫలం ఉంటుందే, దీన్ని తొక్క తీసేటప్పుడు ఎగ్జిమా వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎగ్జిమా కేవలం మొక్కలతోనే కాకుండా వాటి మీద కొన్ని పరాన్న జీవులు ఉంటూ ఉంటాయి, వీటి వల్ల రావచ్చు, తెగుళ్ళ వల్ల రావచ్చు, కీటకాల వల్ల రావచ్చు, అలాగే రసాయన ఎరువుల వల్ల కూడా రావచ్చు, వాటికి దొల్లుతూ ఉంటారు. కాబట్టి ఇలాగా మొక్కలను అనుబంధించి ఉండేటువంటి ఇతర అంశాలు, వీటితో ఎగ్జిమా అనేది వస్తూ ఉంటుంది. ఇక తర్వాత ముఖ్యమైన విషయం సౌందర్య సాధనాలు పడకపోవటం. కొంతమందికి ఈ జుట్టుకు వాడే రంగులు పడవు, అప్పుడు ఎగ్జిమా వస్తుంది. అలాగే కొంతమందికి కుంకుమ పడదు, అప్పుడు అక్కడ ఎగ్జిమా వస్తుంది. అలాగే మరి కొంతమందికి లిప్స్టిక్ పడదు, ఇంకా చాలామందికి పర్ఫ్యూమ్స్ పడవు, అలాగే ఫేస్ క్రీమ్స్ పడవు, గోల్డ్ రంగులు, ఐబ్రో పెన్సిళ్ళు, అలాగే హెయిర్ రిమూవర్లు, సెంటెడ్ హెయిర్ ఆయిల్స్, కెమికల్ షాంపూలు, ఆఫ్టర్ షేవ్ లోషన్లు, వీటిల్లో ఏదైనా సరే ఎగ్జిమాని కలిగించే అవకాశం ఉంటుంది. ఇక తర్వాత ముఖ్యమైన విషయం డ్రెస్సులు, అంటే బట్టలు పడకపోవటం. అంటే రబ్బర్ చెప్పులు కానీ, గ్లౌజులు కానీ, కండోమ్స్ కానీ, కళ్ళజోడు ఫ్రేములు కానీ, వాచ్ స్ట్రాప్లు కానీ, చర్మంతో తయారైనటువంటి వస్తువులు, నికిల్ వస్తువులు, రోల్డ్ గోల్డ్ నగలు, హ్యాంగర్లు, అలాగే బ్రాసరీ హుక్లు, అలాగే ఇగ్నిషన్ తాళాలు, టెరీ కాటను, ఉన్ని, ఇలాంటి పదార్థాలతో తయారైనటువంటి బట్టలు, ఇలాంటి వాటన్నిటితో ఎగ్జిమా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక వృత్తిపరంగా కూడా ఎగ్జిమా అవుతుంది. రకరకాల వృత్తులలో కొంతమంది ఇన్వాల్వ్ అయి ఉంటారు. వీళ్ళకి ఆ వృత్తిపరంగా వినియోగించాల్సిన పదార్థాలతో సంధానం ఏర్పడుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో వాళ్ళకి దానికి అనుగుణంగా ఎగ్జిమా వస్తూ ఉంటుంది. ఉదాహరణకు కొన్ని వృత్తుల్ని మనం కనుక పరిశీలించినట్టయితే, వ్యవసాయదారులు, రకరకాలైనటువంటి చెట్లు, కలుపు మొక్కలు, సేంద్రియ ఎరువులు, పురుగు మందులు, వీటన్నిటితో ఈ వ్యవసాయదారులకి ఎలర్జీ వస్తుంది. ఇక మోటారు వాహనాల మెకానిక్లు, వీళ్ళు ఆయిల్స్ వాడుతూ ఉంటారు, పెట్రోల్ వాడుతూ ఉంటారు, సాల్వెంట్లు వాడుతూ ఉంటారు, గ్రీజు, రంగులు, థిన్నర్లు ఇలాంటివి వాడుతూ ఉంటారు. వీటన్నిటితో ఈ మెకానిక్కి ఎగ్జిమా వస్తూ ఉంటుంది. ఇక తాపీ పనాళ్ళు, సిమెంటు, సున్నం ఇలాంటి వాటితో పనిచేస్తుంటారు కాబట్టి వీటితో ఎగ్జిమా వస్తుంది. ఇక పరిశ్రమలు, అలాగే మందుల కంపెనీల ఉద్యోగస్తులు, వీళ్ళ విషయానికి వస్తే వీళ్ళకి రసాయనాలు పడవు,
పేలుడు పదార్థాలు పడకపోవచ్చు, సాల్వెంట్ పడకపోవచ్చు, డిటర్జెంట్ పడకపోవచ్చు, బ్లీచింగ్ పౌడర్లు పడకపోవచ్చు. ఇక గృహిణుల విషయానికి వద్దాం. సాధారణంగా ఈ సబ్బులతో పనిచేస్తుంటారు కాబట్టి డిటర్జెంట్ సబ్బులు పడవు, ఒంటి సబ్బులు పడవు గృహిణులకి. కాయగూరలు పడవు, అంటే వీటితో ఎలర్జీ వస్తుంది. పండ్లు వీటితో వస్తుంది, నికిల్ వస్తువులతో వస్తుంది, పువ్వులతో, రబ్బర్ వస్తువులతో కూడా ఈ ఎగ్జిమా రావచ్చు. ఫుడ్ కలర్లు, పాలిష్లు, అలాగే తాళం చెవులు, ఇక చెక్క వస్తువులు ఈ కట్ చేయడానికి వాడుతూ ఉంటారు. అలాగే కిరోసిన్, ఇలాంటి వాటన్నిటితో ఈ మహిళలకి, గృహిణులకి ఎగ్జిమా వస్తుంది. ఇక వైద్య వృత్తిలో వాళ్ళేమి ఎక్సెప్షన్ కాదు, వీళ్ళకి కూడా ఎగ్జిమా వస్తుంది. మామూలుగా ఐడిన్ వాడుతూ ఉంటారు. అలాగే స్టెప్టోమైసిన్తో ఈ ఎగ్జిమా రావచ్చు. అలాగే క్లోర్ప్రొమజిన్ దీంతో రావచ్చు, సల్ఫానమైడ్స్తో రావచ్చు, టింక్చర్ బెంజోయిన్తో రావచ్చు. ఇలాగ వైద్య వృత్తిలో వాళ్ళకి కూడా ఎగ్జిమా వస్తుంది. ఇక పెయింటర్లకు కూడా వాళ్ళు చేసే పనుల దృష్ట్యా ఎగ్జిమా వస్తుంది. ఉదాహరణకు వీళ్ళు టర్పంటైన్ ఆయిల్ వాడుతూ ఉంటారు, దీంతో అలర్జీ రావచ్చు. రంగులు వాడుతూ ఉంటారు, వీటితో రావచ్చు. డిటర్జెంట్ వాడుతూ ఉంటారు, వీటితో రావచ్చు. ఇక ఫోటోగ్రాఫర్, సాధారణంగా ఈ డెవలపింగ్ టైంలో ఈ మోటాలు, అలాగే బైక్రోమేటు, ఇలాంటి కెమికల్స్తో వీళ్ళకి అనుసంధానం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్య అంటే ఈ కంప్యూటరైజ్డ్ డెవలపింగ్ వచ్చింది, కానీ ఎవరైతే మాన్యువల్గా డెవలప్ చేస్తారో వాళ్ళకి ఈ ఎగ్జిమా వచ్చే రిస్క్ ఎక్కువ. ఇక ప్లాస్టిక్ వర్కర్లు ఉంటారు. వీళ్ళకి రెజిన్స్తో అలర్జీ వస్తుంది, ఎగ్జిమా వస్తుంది. హార్డ్నర్స్తో వస్తుంది, సాల్వెంట్తో వస్తూ ఉంటుంది. ఇక ప్రింటింగ్ ప్రెస్ వర్కర్లు, వీళ్ళు రకరకాల ఇంకులు వాడుతూ ఉంటారు, వీటితో ఎగ్జిమా వస్తుంది. ఇలాగా మీకు ఎగ్జిమా ఉన్నప్పుడు ఏం చేయాలి? కొన్ని సూచనలు ఉన్నాయి, కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. వీటిని మీరు పాటిస్తే ఈ ఎగ్జిమాతో మీరు కంఫర్టబుల్గా ఉండొచ్చు. శరీరానికి సరిపడిన పదార్థం నుంచి మీరు దూరంగా ఉండండి. శుచి, శుభ్రత వీటి పాటించడం చాలా ముఖ్యం. అలాగే మానసిక ప్రశాంతతని అలవరుచుకోండి. ఎల్లప్పుడూ కూడా మీరు సంతోషంగా ఉండాలి. ఇలాగా సంతోషంగా ఉండటం నేర్చుకోండి. మలబద్ధకం లేకుండా చూస్తూ ఉండండి, అంటే బాగా నీళ్ళు తాగుతూ ఉండండి, పీచు పదార్థాలు తీసుకుంటూ ఉండండి. ఎండలకి, చలిగాళ్ళకి వీటికి గురి కావద్దు. ఎండ మంచిది కాదు, చలి మంచిది కాదు. అలాగే చర్మాన్ని ఎప్పుడు కూడా రక్షించుకుంటూ ఉండాలి, పొడారిపోకుండా చూసుకోవాలి. అలాగే ఈ చర్మం ఉంటుంది కదా, దీనికి బాగా గాలి, వెలుతురు ఇవి తగిలేలాగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీకు కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. వీటిని క్రమం తప్పకుండా నిర్ణీత కాలం పాటు వాడాలి. అలాగా ఈ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ఔషధాలను వాడుకుంటే ఈ ఎగ్జిమాను మీరు దిగ్విజయంగా జయించవచ్చు. ఇది ఎగ్జిమాకి సంబంధించినటువంటి సమాచారం. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.